హలో అండి, నమస్తే. ఈరోజు ఆంధ్ర చేపల పులుసు చేస్తున్నానండి. మీకు చూపించాలనుకున్నాను. బోన్లెస్ అండి ఇది. ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకున్నానండి. దాంట్లో 1 గంట ఆయిల్ వేస్తున్నాను. ఇది వేడైన తర్వాత దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసానండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు ఒక 4 తీసుకున్నానండి, మీడియం సైజువి. సన్నగా కట్ చేసి అవి కూడా వేసుకుంటాను. ఉల్లిగడ్డ ఎక్కువగా ఉంటే గ్రేవీ చిక్కగా వస్తుందండి, అందుకనే కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత 2-3 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తానండి. కలర్ చేంజ్ అయింది కదండి ఉల్లిగడ్డ. ఇప్పుడు పసుపు వేస్తాను కొంచెం. ఉప్పు సరిపడినంత చూసి వేసుకోండి. సరిపడినంత కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. అల్లం పేస్ట్ 1 స్పూన్, ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయిస్తాను. అల్లం పేస్ట్ మొత్తం వేగిందండి. ఇప్పుడు దీంట్లో చింతపులుసు వేసుకుంటానండి. ఇందాక నానబెట్టుకున్నాను. మీరు పులుపు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. నేను పులుపు తక్కువగా తింటామని చెప్పి కొద్దిగానే వేశాను. పులుసు ఎక్కువగా కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకోవాలండి. 1 టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది ఉడకాలండి. కొద్దిసేపు ఉడికిన తర్వాత దీంట్లో చేప ముక్కలు వేసుకుంటానండి. చేపల పులుసు చాలా రకాలుగా చేస్తారండి. ఇది మా అత్తగారు చేస్తారండి. మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగా చేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పీసులన్నీ మొత్తం వేసేసానండి. ఇప్పుడు దీంట్లో గంటె పెట్టి తిప్పొద్దండి, ఎందుకంటే త్వరగా విరిగిపోతుంది ముక్క. చేపలు కూడా తొందరగా ఉడుకుతాయి కదండి, అందుకనే ఇలా కళాయితోనే తిప్పుకోవాలండి. ఎమ్మటే మూత పెట్టొద్దండి. మూత పెడితే ఏంటంటే నీసు వాసన వస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దామండి ఉడికిందేమో. తొందరగా ఉడుకుతుందండి, అట్లని గంటల తరబడి ఉంచొద్దు, ముక్క మరీ మెత్తగా అయిపోతుంది. చేపల పులుసు ఫ్లేవర్ రావాలంటే ముఖ్యంగా వేసేది దాంట్లో మెంతి పిండి అండి. దానివల్ల టేస్ట్ వస్తుంది చేపల పులుసుకి. అది మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్నానండి. దాన్ని కొంచెం వేసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ వేసుకున్నానండి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా అది కూడా 1 స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి గంటెతో కాకుండా ఇలా లైట్గా పైపై నుంచి ఇలా కలుపుకోండి. మరి మొత్తం తిప్పితే ఏంటంటే ముక్కలు మొత్తం చితికిపోతాయండి, అందుకని చూసుకుంటూ కలుపుకోవాలి. మనం చికెన్ లాగా కలుపుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో తిప్పుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.